మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం మరి ఎక్కడుంది ఫ్రెండ్స్ ఇదే నేను వీడియోలో చెప్పబోయే టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇక టాపిక్లోకి వెళ్తే ఫ్రెండ్స్, మన దేశంలో ఒక మిస్టీరియస్ జలాశయం ఉంది. అది చూడటానికి నార్మల్గానే ఉంటుంది, కానీ ఆసియా ఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలో నీరు వాటంతట అవే పెరిగిపోతూ ఉంటాయి. దాంతో ఎప్పుడైతే సడన్గా ఈ జలాశయంలో నీటి మట్టం పెరుగుతుందో స్థానికులు త్వరలోనే ఏదో ఆపద ముంచుకు రానుందని జోస్యం చెప్పేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ జోస్యం 100కి 100 పాళ్ళు చాలాసార్లు నిజమైంది. 2004లో సంభవించిన ప్రకృతి బీభత్సం సునామీ సమయంలోనైతే ఈ జలాశయంలో నీరు ఏకంగా 1500 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అలాగే నేపాల్, గుజరాత్లో సంభవించిన భూకంపాల సమయంలో కూడా ఈ జలాశయంలో నీరు విపరీతంగా పెరిగిపోయిందట. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఇక ఈ జలాశయంలో మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు, ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు త్రాగించింది. చేసేదేమి లేక ఆ టీం వారు తోక ముడుచుకొని వెనుదిరిగారు. ఇంతకీ ఆ జలాశయం పేరు చెప్పలేదు కదా. ఆ జలాశయం పేరు భీమ్కుండ్. ఈ భీముడు మరి మధ్యలో ఎందుకు వచ్చాడో చూద్దాం. ఈ జలాశయానికి భీమ్కుండ్ అని పేరు పెట్టడం వెనుక ఒక పురాణ కథ ఉంది. మహాభారతంలో పాండవులు జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపది సమేతంగా వనవాసానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో సూర్యుని వేడి తట్టుకోలేక విపరీతమైన దాహంతో ద్రౌపది విలువెల ఆడిపోయింది. అది ఒక కొండ ప్రదేశం. కనుసూపు మేర ఎక్కడా నీటి ఆనవాళ్ళు కనిపించలేదు. దాంతో భీముడు తన గద తీసుకుని కోపంతో కొండపై ఒక్క వేటు వేశాడంతే. ఇంకేముంది, భీముడు ఎక్కడైతే గదతో మోదాడో ఆ కొండపైన ఉన్న భూమి కిందికి కృంగి జలాశయం ఏర్పడిందని పురాణ కథ చెప్తుంది. ఆ నీటిని త్రాగి అందరూ తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు యుగాలుగా ఆ జలాశయం ఎండిపోకుండా ఇంకా అలాగే ఉంది. అందుకే ఈ జలాశయానికి భీమ్కుండ్ అని పేరు పెట్టారు. మరి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఉంది? ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ జలాశయం లోతును మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. సుప్రసిద్ధ భూగర్భ శాస్త్రవేత్తలు సైతం మా వల్ల కావట్లేదని చేతులు ఎత్తేశారు. అలాగే ఈ జలాశయం లోతును కనుక్కోవడానికి డిస్కవరీ ఛానల్ టీంలోని వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ కూడా చాలా ప్రయత్నం చేశారు. అయితే వారికి కొన్ని విచిత్రమైన, ఇంతకుముందు ఎన్నడూ చూడని కొన్ని జలప్రాణులు మాత్రం కనిపించాయట. అలాగే వారికి 80 అడుగుల లోతులో సముద్ర పళ్ళు తగిలినప్పుడు కలిగే అనుభూతి కలిగిందట. దాంతో సైంటిస్టులు ఈ జలాశయం సముద్రంతో లింక్ చేయబడి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ జలాశయానికి అండర్ గ్రౌండ్లో వాటర్ రావడానికి ఒక ఇన్పుట్, వాటర్ వెళ్ళడానికి ఒక అవుట్పుట్ మార్గాలు ఉన్నాయని, అందుకని ఈ జలాశయం అడుగులో సముద్ర గర్భం అంత భాగంలో ఉండే భయానక లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. కానీ అన్నీ చెప్పారు, కానీ దాని లోతు ఎంతో మాత్రం చెప్పలేకపోయారు. ఈ జలాశయానికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన విషయం, సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాల్లో కనుక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగి చనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి. ఈ జలాశయాలు మునిగి చాలామంది చనిపోయినప్పటికీ ఒక్కరి శవం కూడా ఇప్పటి వరకు పైకి తేలలేదు. వింటుంటే ఏదో మిస్టరీగా ఉంది కదా. ఈ జలాశయంలో నీరు సముద్రపు నీటిలాగా బ్లూ కలర్లో ఉండి ట్రాన్స్పరెంట్గా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. రోజు ఎంతోమంది ఈ జలాశయంలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేసినప్పటికీ ఈ జలాశయం మాత్రం ప్రతిరోజు క్లీన్ చేసేలా స్విమ్మింగ్ పూల్ లాగా క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే స్థానికులు ఈ జలాశయాన్ని నేచురల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుచుకుంటారు. అదేవిధంగా ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని, సర్వపాపాలు నశిస్తాయని, ఈ నీరు హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పవిత్ర గంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు. అందుకే సుదూర ప్రాంతాల నుండి ఈ జలాశయంలో స్నానం చేయడానికి యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. ఇక ఈ జలాశయంలో నీరు నీలంగా ఉండటం వలన దీనిని నీల్కుంటని, నారద్ కుంటని పిలుస్తూ ఉంటారు. మరి మధ్యలో ఈ నారదుడు ఏంటి అనుకుంటున్నారా? అది కూడా స్టోరీ ఉందండి. నారద మహర్షి శ్రీ మహావిష్ణువు ప్రసన్నం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడట. నారదుని గాంధర్వ గానంతో శ్రీ మహావిష్ణువు పులకించిపోయాడట.
నారదుడికి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ జలాశయం నుండి బయటకు వచ్చాడని, అందుకే శ్రీ మహావిష్ణువు శరీర ఛాయ తగిలి ఈ జలాశయంలో నీరు నీలిరంగులోకి మారిపోయాయని భక్తుల విశ్వాసం. ఈ జలాశయం ఎంట్రన్స్ ఎడమవైపు శివలింగం కనిపిస్తుంది. సునామీ సమయంలో ప్రశాంతంగా ఉన్న ఈ జలాశయం నుండి ఒక్కసారిగా నీరు 1500 ఫీట్ల వరకు అలల్లాగా ఎగరటం మొదలైందట. దాంతో స్నానం చేయడానికి అందులో దిగిన వారు బతుకు జీవుడంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పైకి పారిపోయారు. వెంటనే ఈ విషయం తెలిసి దేశ విదేశాల నుండి మీడియా మొత్తం ఈ ప్రదేశాన్ని చేరుకున్నారు. దేశ విదేశాల నుండి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఈ చోటుకు చేరుకున్నారు. ఆఖరికి వరల్డ్ ఫేమస్ డిస్కవరీ ఛానల్ టీం కూడా ఈ ప్రదేశాన్ని చేరుకుంది. లేదంటే విదేశీ మీడియా ఇదంతా కట్టు కదా అని కొట్టి పారేసి ఉండేవాళ్ళేమో. కానీ కళ్ళతో చూసిన నిజం, కెమెరాలో బంధించిన నిజం, అబద్ధం ఎలా అని బుకాయిస్తారు? ఈ జలాశయం రహస్యం తెలుసుకోవడానికి డిస్కవరీ ఛానల్ టీం సభ్యుల రంగంలో దిగారు. భారత మిలిటరీ విభాగానికి చెందిన గజ ఈతగాళ్లు సైతం క్రిందికి దిగారు. సుమారు 40 మీటర్ల లోతుకు చేరుకున్న తర్వాత వారికి అరేబియా సముద్రంలో కనిపించే జలప్రాణులు కనిపించాయి. సముద్రపు అలల తాకిడి అనుభూతి చెందారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక డిస్కవరీ ఛానల్ వారు ఈ జలాశయం కనుక్కోవడం మా వల్ల కాదని చేతులు ఎత్తేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి ఈ జలాశయం మరింత ఫేమస్ అయింది. ఈ జలాశయం లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. లోపలికి వెళ్లే ముందు ఎంట్రన్స్ దగ్గర శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలు కనిపిస్తాయి. అదేవిధంగా సూర్యుని కిరణాలు నేరుగా ఈ జలాశయం పడి నీటి రంగురంగులుగా ఇంద్రధనుసులా కనిపిస్తుంది. ఈ అద్భుత చిత్రాలను ఫోటోగ్రాఫర్ సైతం ఈ ప్రదేశానికి బంధించడానికి వస్తూ ఉంటారు. ఈ 1978లో జిల్లా ప్రభుత్వం ఈ జలాశయం మిశ్రమం ఛేదించడానికి, ఈ జలాశయం లోతును కనుక్కోవడానికి, అందులో నీటిని ఖాళీ చేయడానికి ఇక్కడ 3 పంపుల ద్వారా విశ్వ ప్రయత్నం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు 7 రోజుల పాటు వారి ప్రయత్నం నిరంతరంగా కొనసాగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 7 రోజుల్లో భీమ్కుండ్లో నీళ్లు 1 ఇంచు అంటే 1 ఇంచు కూడా తగ్గలేదు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలాగా దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగిన కొద్దీ వచ్చినట్లు ఈ జలాశయం నీటిని పంపుల ద్వారా తరలించిన కొద్దీ కొత్త నీరు వచ్చి చేరుతుండడం అధికారులు బిత్తరపై తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో ఆ నీటిని అత్యంత పవిత్రమైనది భావించి ఇక్కడికి వచ్చిన యాత్రికులు బాటిల్లో నింపుకొని ఈ నీటిని తీసుకెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది ఏదో శంబాలాగా అదృశ్య నగరము కాదు, అట్లాంటిస్ లాగా కాల్పనిక కథ కాదు, మన కళ్ళ ముందే కనిపిస్తున్న నిజం. ఈ నిజాన్ని కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఈ ప్రదేశానికి ఒక్కసారైనా వెళ్ళండి. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మరి ఇటువంటి వింతలు విడ్డూరాల కోసం మనం కూడా చూస్తూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.